స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, మన ఇంటికి ఎవరైనా సరే చుట్టాలు కానీ స్నేహితులు కానీ లేకపోతే శత్రువులు వచ్చినా సరే మనం ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే విషయం మనం తెలుసుకుందాం. పూర్వం గోదావరి నది తీరంలో కృష్ణలంక అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు, శివన్న రామన్న. వాళ్ళిద్దరు కూడా ఎంతో కష్టపడి పొద్దునుంచి సాయంత్రం దాకా చేసి ఆ వచ్చిన పైకం డబ్బుతో వాళ్ళు ఒకళ్ళకి భోజనం పెట్టందే వాళ్ళిద్దరూ తినేవాళ్ళు కాదుట. పొద్దున్నే వంట చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఎవరికైనా సరే ముందర వాళ్ళకి భోజనం పెట్టి వీళ్ళిద్దరూ తినేవాళ్ళట. అలా రోజులు గడుపుతున్నట్ట. వాళ్ళకి దైవభక్తి ఉంది, వాళ్ళకి ఎంతో అంటే వాళ్ళకి ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎవరినన్నా ఏదన్నా సహాయం చేయాలనేటువంటి మనస్సు కలవాళ్ళు, స్వాభావికంగా చాలా గుణవంతులు వాళ్ళు. అలా వాళ్ళు రోజు చేస్తుంటే ఒకరోజు పెద్ద వర్షం పడ్డదిట. ఆ పెద్ద వర్షానికి మర్రి చెట్లు కూడా ఊగిపోతున్నాయన్నమాట. అయినా సరే వీళ్ళు ఎవరైనా దొరుకుతారో భోజనం పెట్టేందుకని పాపం వాళ్ళు వెతకడం మొదలుపెట్టారట. ఒక మర్రి చెట్టు కింద ఒక ఆడావిడ చాలా వణికిపోతూ ముసలిదనమాట కూర్చొని ఉందిట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మా ఇంటికి రా, నీకు భోజనం పెడతాం, ఎందుకు ఈ వర్షంలో తడుస్తూ కూర్చున్నావు అని ఆవిడని తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అతిథి మర్యాదలు చేసి ఆవిడకి భోజనం పెట్టారట. ఆవిడ ఎంత మెచ్చుకున్నదటనో వీళ్ళని చూసి, నాయన ఇది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా సరితూగని ఇది మీరు చేసినటువంటి ఆతిథ్యము, నాకెంతో తృప్తి చెందింది అని ఆవిడ అక్కడే పడుకుందిట. ఆ రోజు ఈ శివన్న రామన్నలు కూడా వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళకు కల వచ్చింట. రామన్నకి ఏమైనా కల వచ్చింట, నువ్వు తూర్పు దిక్కుగా ఇటు నుంచి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక మర్రి చెట్టు తొర్ర వస్తుంది, ఆ తొర్రలోంచి నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు, అక్కడ ఒక దేవాలయం వస్తుంది, ఆ దేవాలయంలో నీకు ఒక బంగారు గిన్నె కనిపిస్తుంది, ఆ గిన్నెను తెచ్చుకో అని ఒక కల వచ్చింట. అలాగే వాళ్ళ సోదరుడైనటువంటి ఇప్పుడు ఇందాక రామన్న శివన్న కదా, వాళ్ళిద్దరికి కూడా అట్లా కళలు వచ్చినాయి. ఆ శివన్నకి ఏమొచ్చిందిట, నువ్వు పశ్చిమ దిశగా వెళ్ళు, పశ్చిమ దిశగా వెళ్తే అక్కడ నీకు ఒక చెట్టు తొర్ర కనిపిస్తుంది, పశ్చిమ దిక్కుగా వెళ్తే అక్కడ కూడా ఒక గుడి వస్తుంది, అక్కడ నీకు వెండి గిన్నె దొరుకుతుంది, ఆ వెండి గిన్నె తెచ్చుకో అని చెప్పేసి వచ్చింది. ఇట్లా రామన్న శివన్నలు ఇద్దరు కూడా వాళ్ళకి వచ్చిన కళ ప్రకారంగా వాళ్ళు ఒక గొడ్డలు తీసుకొని వెళ్ళి వాళ్ళు అట్లా ప్రయాణించారట. వాళ్ళు తూర్పు దిక్కుగా రామన్న, ఈయన శివన్న పశ్చిమ దిక్కుగా, ఇట్లా ఇద్దరు వాళ్ళకి వచ్చిన కళలను బట్టి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేసి వాళ్ళు ఆ గిన్నెని, ఆ చెట్టు తొర్రని కొంచెం పెద్దగా చేసి అందులోంచి దూరి ఆ గుడిలోకి వెళ్ళి వెండి గిన్నెని బంగారం గిన్నెని తెచ్చుకున్నారు. అయితే బంగారం గిన్నె మళ్ళా వీళ్ళిద్దరికి కళ వచ్చేసరికి బంగారం గిన్నె దొరికిన వాడికి ఏం చెప్పింట, నాయన మీ ఇద్దరు కష్టపడి బాగా సంపాదించి అందరికీ పెడుతున్నారు, అది కాకుండా ఇది ఏంటంటే పంచపక్ష పరమాన్నాలు వస్తాయి ఈ వెండి గిన్నెలో, మీరు ఎంతమంది కన్నా కూడా ఆహారాన్ని పెట్టచ్చు, మీరు ఎంతమంది కన్నా సమారాధనగా చేసి భోజనం పెట్టచ్చు అని చెప్పి కల వచ్చింట. ఈ వెండి గిన్నె దొరికిన అతనికి ఏమొచ్చింట, నువ్వు ఈ వెండి గిన్నె ఆ భోజనం చేసిన తర్వాత ఎన్నో వింత వింత కబుర్లు కథలు చెప్తుంది ఈ వెండి గిన్నె అని చెప్పింట. సరే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళు ఈ వెండి గిన్నె బంగారం గిన్నె దొరికిన తర్వాత కూడా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారట. పొద్దున వెళ్ళడం, సాయంత్రం రావడం, ఆ వచ్చిన డబ్బు పైకంలో మళ్ళీ వాళ్ళు కూడా తోచినంత దానికి పెట్టడము, ఈ వెండి గిన్నె బంగారం గిన్నెతో అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం, అట్లా వాళ్ళు చేస్తూ పోతున్నారట. ఒకరోజు సూరన్న అనేవాడు వచ్చాట వీళ్ళింటికి. వచ్చి చూసి, అబ్బా వీళ్ళు ఇంతమంది భోజనాలు పెడుతున్నారు వీళ్ళు చేసే దీనికి అనేసి ఆ వెండి గిన్నె బంగారం గిన్నె గురించి తెలుసుకుని వాడేం చేశాట, రాత్రికి అక్కడే ఉండి ఆ రెండు గిన్నెలు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు వాడు. మర్నాడు పొద్దున చూస్తే ఆ రెండు లేవు. కానీ వీళ్ళు ఏం బాధపడలేదు, అన్నదమ్ములు ఇద్దరు బాధపడకుండా, సరేలే ఎట్లా వచ్చిందో అట్లా పోయింది, మనం ఇట్లాగే కష్టపడి పనిచేసి ఇదివరకు లాగానే మనకి తోచినంత, మనకి సంపాదించినంతలో ఒకళ్ళకి ఎవరన్నా భోజనం పెడదామని మళ్ళీ ఇదివరకు లాగా చేయడం మొదలుపెట్టారట. ఈ సూరన్న వెండి గిన్నె బంగారం గిన్నె ఇంటికి తెచ్చుకొని దబదబా తలుపులు వేసేసి తను కూడా ఇట్లా కళ్ళు మూసుకొని చూస్తే అవి మట్టి గిన్నెలు అయిపోయినట్టు రెండు కూడా. అవి దీన్ని కోల్పోయినాయి అనమాట, అద్భుతాన్ని. వాడేం చేశాట, అయ్యో నేను ఇట్లా తెచ్చేసానే, నేను చాలా పిచ్చి పని చేశాను
నా గుణం మంచిది కాదు కనుక ఇవి ఇట్లా అయిపోయాయి అని చెప్పేసి అతను దైవపరుడుగా మారిపోయాట. అయ్యో నేను చాలా తప్పు పని చేశానని మళ్ళీ ఆ గిన్నెలు తీసుకొని రామన్న శివన్నల దగ్గరికి వెళ్ళి క్షమించండి, నేను ఇట్లా తీసుకొని వెళ్ళిపోయాను మీకు చెప్పకుండా, కానీ మట్టి గిన్నెలుగా అయిపోయినాయి, నేను మాత్రం మారిపోయాను, దైవభక్తి ఇప్పుడు నాకు ఎక్కువైపోయింది, నేను చాలా తప్పు పని చేశాను, మీ 2 గిన్నెలు మీరు తీసేసుకోండి అని చెప్పాట. సరే వీళ్ళు అతన్ని మళ్ళా ఆహ్వానించారన్నమాట. నువ్వు సూరి, నువ్వు చేసిన తప్పు పర్వాలేదు, మేమేం అనుకోము, మళ్ళీ నువ్వు తెచ్చి ఇచ్చావు రా, నువ్వు కూడా వచ్చి భోజనం చేద్దుగానని మళ్ళీ వాళ్ళు చక్కగా ఆహ్వానించారు. ఎంత దొంగ అయినా వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పోయినా వాళ్ళు ఏమాత్రం అతని మీద కోపం పడకుండా, ఆగ్రహం వహించకుండా అతన్ని కూర్చోబెట్టి మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ అందరినీ పిలిచి అట్లాగే సమారాధనగా చేస్తూ అందరినీ తృప్తిపరుస్తూ ఉన్నారట. తర్వాత వాళ్ళ జీవితాంతం కూడా అట్లాగే కష్టపడుతున్నారు. ఈ వీటితోనే కాకుండా రోజు కూడా వాళ్ళు కష్టపడి అందులో వచ్చిన దాన్ని కూడా దీనిలో కూడా వినియోగిస్తూ అట్లా చేస్తూ ఉన్నారట. వాళ్ళు చనిపోయే ముందు ఈ సూరన్నని పిలిచి, నువ్వు మారిపోయావు, నువ్వు చక్కటి గుణవంతుడు అయిపోయావు, ఇప్పుడు ఈ 2 గిన్నెలు కూడా నువ్వు వినియోగించుకుంటూ అందరికీ భోజనాన్ని పెట్టు అని చెప్పేసి, అతిథుల్ని సత్కరించు నువ్వు అని చెప్పేసి ఇచ్చారట 2 గిన్నెలు. చూసారా, ఇప్పుడు దొంగతనం చేసి వెళ్ళిపోయినా అతని మీద ఆగ్రహించి అతన్ని బాధ పెట్టి చేయకుండా అతన్ని పిలిచి గౌరవించారు. అంతేకాకుండా వాళ్ళు కష్టపడి వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లోనే వాళ్ళు ఇంకొకరికి భోజనాన్ని పెడుతూ వాళ్ళు చాలా తృప్తి పడ్డారు. ఆ విధంగా అతిథుల్ని ఇంటికి పిలవడము, వాళ్ళకి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి మనకి తోచినంత సహాయం చేయడము, భోజనం పెట్టడము, అట్లా ఉట్టి చేతులతో వాళ్ళని పంపించకూడదు. అతిథులు ఎవరన్నా వచ్చినా మనకి తోచిన ఆతిథ్యం వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా. అతిథి దేవో భవ అన్నారు. ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరి స్థానానికి వాళ్ళకి ఆ గౌరవం మనం ఇవ్వాలి. కనుక మన ఇంటికి ఒక శత్రువు వచ్చినా సరే మన ఇంటికి చీ పో అని మనం తరిమేయకుండా వాడికి కూడా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాడు మన ఇంటికి వచ్చాడు కనుక.